రెండోది ఏమంటే అధిక చెమట పట్టడం అమ్మా, హ్మ్. విపరీతంగా చెమట పడుతుంటుంది. హ్మ్. సమ్మర్లో అంటే ఉష్ణోగ్రత ప్రభావం చేత సర్వసాధారణంగా చెమట పడుతుంటుంది. అవును. సో కొంతమందిలో ఈ చెమట కూడా విపరీతంగా పడుతుంటుంది. ఇంకొంతమందిలో సీజన్తో నిమిత్తం లేకుండా వర్షాకాలము, చలికాలము, ఈ వేసవి కాలము ప్రతి సందర్భంలో చెమట పడుతుంటామా. హ్మ్. దీనికి మెంతులు, ఓకే. నల్ల ఉలువలు, హ్మ్. కరక్కాయలు, హ్మ్. అదేవిధంగా ఈ కచోరాలు అని చెప్పేసి దొరుకుతాయమ్మా. హుహుహు. చాలా సువాసన భరితంగా ఉంటాయి, గంధ కచోరాలు అంటారు. ఓకే. సో ఈ 4 పదార్థాలమ్మా. సో మెంతులు, నల్ల ఉలువలు, కచోరాలు, హ్మ్. అదేవిధంగా కరక్కాయ పెచ్చులు. ఓకే. సో ఈ కచోరాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి, కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అవును. అదేవిధంగా మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. అవును. నల్ల ఉలువలు మనకు తెలిసినటువంటివి. హ్మ్. ఈ 4 పదార్థాలు తెచ్చుకున్నమ్మా పౌడర్స్ తయారు చేసేసుకొని ఈక్వల్గా కలుపుకోవాలి. సో ఉదాహరణకు 50 గ్రామ్స్ మెంతులు తీసుకుంటే మిగతావన్నీ కూడా 50 గ్రామ్స్ అలాగ తీసుకోవాలి. అన్నీ కలిపేసేసి స్నానం చేసేటప్పుడు కాస్త పౌడర్ తీసుకొని ఒళ్ళంతా నలుగులాగా పెట్టేసేసుకొని ఒక ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత స్నానం చేయడం వల్ల ఈ ఈ యొక్క సమస్య అంటే ఎక్కువ చెమట పట్టేటువంటి సమస్య తగ్గిపోతుందమ్మా. ఒళ్ళంతా ఉంటే ఒళ్ళంతా పట్టించుకోవచ్చమ్మా. ఓకే. లేకపోతే కొంతమందిలో కాళ్ళు చేతులకి ఈ సమస్య ఉంటుంది. అవును. అరికాళ్ళు అరిచేతులు విపరీతంగా చెమటలు పోస్తుంటాయి. అవును. ఆ భాగంలోనే అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేసుకున్నా సరిపోతుందమ్మా. హ్మ్. ఈ విధంగా చేయడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. ఓకే. రెండోది ఏమంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారమ్మా, సడన్గా ముళ్ళు గుచ్చుకుంటుంది, ముళ్ళు ఇరిగిపోతుంది. అవునవును. సో మనం పడేటువంటి బాధ వర్ణాతీతం. రకరకాల ప్రయత్నం చేస్తుంటాం. అది అవును. మరీ లోపల ఉన్నప్పుడైతే ఒక్కోసారి తెలిస్తే మనం కోసుకోవడం వల్ల మరింత ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది దానివల్ల. అవును. అది కాకుండా మెంతులు తీసుకొని నీటిలో నానబెట్టేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసి హ్మ్. ఒక క్రీమ్ లాగా, కల్కం లాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసేసి ఆ పేస్ట్ని ఎక్కడైతే మనకు ముళ్ళు ఇరిగిందో ఆ భాగంలో బాగా నీళ్ళతో శుభ్రం చేసేసి ఆ ముళ్ళిన భాగంలో అప్లై చేసేసి ప్లాస్టర్ లాగా వేసేస్తామా. కొద్దిసేపటికంతా మరి ఇందులో ఉన్న ఔషధ గుణాల ప్రభావం చేత ఆ స్కిన్ చర్మం మెత్తబడిపోయేసేసి చాలా ఈజీగా లోపల ఇరిగిపోయినటువంటి ముళ్ళు బయటకు వస్తామా. ఈ ముఖ్యంగా ఏమంటే పల్లెటూళ్ళలో తర్వాత ఏదైనా పనులు పోయినప్పుడు కానీ ఏదైనా ఎక్కడికైనా బయట ప్రదేశాలు పోయినప్పుడు సడన్గా ముళ్ళు ఇరుగుతాయమ్మా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని. సో ఇది చాలా బాగా పనిచేస్తామా. మరి ఆ మెంతులకు ఉన్నటువంటి ఔషధ గుణం ఏంటో కానీ ఆ మెంతుల వాడుకోవడం వల్ల ఆ ముళ్ళు బయటకు వచ్చేస్తుంది. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ముందు అవసరాన్ని బట్టి కూడా అన్నీ చెప్తానమ్మా నేను. థ్యాంక్ యూ సార్.